ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. సెప్టెంబర్ 2వ తారీఖున పోలాల అమావాస్య అంటున్నారు. అసలు ఈ అమావాస్య యొక్క విశిష్టత ఏంటో తెలియచేస్తారా? అలాగే ఆ రోజున ఏం పనులు చేయాలి, ఏవి చేయకూడదు, నియమాలు అంటే ఏమైనా ఉన్నాయండి? ఉంటాయమ్మా. దీనికి ఏంటంటే మీకు శ్రావణ మాసం అని ఉంటుంది కదా, ఈ శ్రావణ మాసంలో మొదటి తిథి నుంచి శ్రావణ శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య దాకా కూడా ప్రతిరోజు చాలా ప్రశస్తమైన తిథే. ప్రతి దాని గురించి చెప్పుకుంటే ఒక గంటన్నర అవుతుంది. దీంట్లో ఈ చివరిది ఏదైతే ఉందో అమావాస్య, శ్రావణ బహుళ అమావాస్య అనే దాన్ని పోలాల అమావాస్య అంటారు. అది ఈ సంవత్సరం వచ్చేటప్పుడు ఏంటంటే మనకి 1వ తారీఖు తెల్లవారుజాము అంటే 2వ తారీఖు తెల్లవారుజాము నుంచి 4ంటికేం వస్తుంది. తర్వాత మనకి 3వ తారీఖు దాకా తెల్లారుజాము దాకా ఉంటుంది. కనుక ఏంటంటే ఈ మొత్తం ఆ రోజంతా కూడా మనకి 2వ తారీఖు అంతా కూడా ఉంది. అందులో సోమవారం ప్రశస్తంగా వస్తుంది. కనుక ఏంటంటే దాన్ని సోమవతి అమావాస్య అని కూడా అంటుంటారు. కానీ ఏంటంటే పోలాల అమావాస్య అని ప్రధానమైనది. ఏంటంటే ఆ తిథి కలిసినప్పుడు ఏంటంటే దానికి పేరు మార్పు కూడా ఇంకో అదనంగా వస్తుంది అనమాట. దీన్ని ప్రధానంగా చేసుకునేది ఏంటంటే ఈ ఆడవాళ్ళకి ప్రధానమైనటువంటి ఇది వ్రతం లాంటిది అనమాట. ఈ గ్రామ దేవతలను ప్రతి గ్రామంలో కూడా మన గ్రామ దేవతలు ఉంటారు. మన కులదేవతలు ఎలా ఉంటారో గ్రామ ఏంటంటే ఒక గ్రామానికి ఆవిడ పరిపాలిస్తూ ఉంటుంది, రక్షణగా ఉంటుంది అనమాట. అందుకే మీరు తీర్థయాత్రలు ఏదైనా చేసినప్పుడు ఏంటంటే ప్రధానంగా వెళ్ళి ఆ గ్రామ దేవత దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, అమ్మ నేను ఊరు దాటి వెళ్తున్నాను, మళ్ళీ జాగ్రత్తగా నేను రావాలని చెప్పి మొక్కుని మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆవిడకి వెళ్ళి అర్చన చేయించి మన ఇంట్లో పూజ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే సంతాన సాఫల్యం అంటే దానికి ప్రతిదానికి వరలక్ష్మి కథ ఉన్నట్టుగా దీని ఒక కథ ఉంటుంది కదా. ఆ కథలో ఏంటంటే సంతాన సాఫల్యానికి ఎవరైతే సంతానం కావాలనుకుంటారో వాళ్ళకి ప్రధానంగా ఈ వ్రతం అని చెప్పింది. ఇలా సంతానవతులైన వాళ్ళు కూడా చేటారు. దీంట్లో ఏంటంటే మీకు ప్రధానంగా చేసేది కంద పిలక అని ఉంటుంది. కంద పిలకలు అంటే మీరు ఎప్పుడైనా పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఒక తెల్లటి గుడ్డలో వసంతం ఆడిన తర్వాత దాంట్లో బియ్యము కంద పిలక ఏమైనా పెట్టి నడుంకి కట్టు కడతారు. వడిగంటి బియ్యం అంటారు కదా, ఆడవాళ్ళకి కట్టి అత్తారెడ్డికి పంపిస్తారు కదా. అది మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దాకా ఇప్పకూడదు. అది వెళ్ళిన తర్వాత అక్కడ ఇప్పేసేసి పక్కన పెట్టుకుని ఆ అన్నంతో అక్కడ మనం ప్రసాదం చేసేసి స్వామివారికి పొంగల్ చేసి పెడతాం. కంద పిలకనేమో పాతాం. ఇప్పుడు మాఘమాసంలో పెళ్ళయింది అనుకోండి, మీకు శ్రావణ మాసం చదివి చక్కగా పిలకలు పెట్టేస్తుంది. ఈ పిలకలు పెట్టి మీకు అరటి పిలకలు అయితే ఎలా వస్తాయో అలా కంద పిలకలు పెడుతుంది. ఈ కంద పిలకలు పెట్టిన దాని ఏంటంటే మీకు కనుక అలా కనుక కంద పిలకలు పెడితే వీళ్ళకి సత్సంతానవతి అవుతుంది అనేటువంటిది దానికి ప్రామాణికంగా చెప్పబడింది అనమాట. అందుకని ఏంటంటే ఆ కంద పిలకను తీసుకొచ్చి అక్కడ అమ్మవారిగా కంద పిలకనే పెట్టి, అంటే 2 పిలకలు తీసుకోవాలి. అంటే ఒకటి తల్లి ఒకటి బిడ్డగా 2 పిలకలు తీసుకుని ఆ పిలకలు పెట్టి వాటికి చక్కగా మనం స్థండిలం అని మిగతా విగ్రహాలు స్థండిలం వేస్తాం. ఇక్కడ చక్కగా మనకు ఆవు పంచితంతో కానీ ఏదైనా చల్లి పసుపు రాసి ఏంటంటే దాని మీద ఈ కంద పిలకలు పెట్టి దానికి అర్చన చేస్తారు. దీంట్లో మనకి మంగళగౌరీ వ్రతం చేసేటప్పుడు కానీ మనకి అమ్మవారి గౌరీ వ్రతం చేస్తారు పెళ్లి చూపులో, పెళ్లి మండపం పెళ్లికూతురు చేసిన తర్వాత. అలాగే గౌరీ అష్టోత్తరమే చదువుకుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతని గౌరీమాతని ఆ కంద పిలకలోకి ఆవాహన చేసి, అంటే మనం వేరే పటం కాకుండా మిగతా వాటిలో ఏంటంటే సరస్వతిదేవో లక్ష్మీదేవో అమ్మవారి పటం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కంద పిలకనే పెట్టేసేసి అక్కడ దానికి అర్చన చేసి అమ్మవారికి ఆవాహన చేసుకుని మనం అర్చన చేయడం జరుగుతుంది. దానికి కూడా ముందు గణపతి పెట్టుకుని, హరిద్ర గణపతి అంటే పసుపుతో చేసిన, హరిద్రం అంటే పసుపుతో చేసిన గణపతిని పెట్టుకుని దానికి షోడశోపచారం చేసుకుని ఇట్లా కేవలం పంచోపచారాలు చేసి ఆయనకి ఇష్టమైంది బెల్లం మొక్క కాబట్టి అది నివేదన పెట్టి తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చదువుకుని పెడతారు. దీంట్లో ఏంటంటే ఆ కంద పిల్లకి పెట్టేటప్పుడు కూడా నివేదన మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే పోలాల అమ్మ తల్లికి మీకు ఈ కుడుములు, వినాయకుడికి కుడుములు చేస్తారు చూస్తారా, ఇప్పుడు అలా దాంతో ఏంటంటే మనకు ఒక పాత్ర లాంటిది తీసుకుని దాని మీద కింద నీళ్లు పోసేసి పైన గుడ్డ కట్టేసేయండి, దాని మీద ఈ ఆవిరి కుడుములు పెట్టి ఈ ఆవిరి కుడుములు నివేదన పెడతారు. దీంట్లో కొంతమంది ఆచారంగా చేసేదంటే మీకు పనస కాయ ఉంటుంది, పెద్ద కాయ ఉంటుంది కదా, ఈ పనస ఆకులు ఉంటాయి. ఈ పనస ఆకుల్ని బుట్టలాగా తయారు చేస్తారు. బుట్టలాగా తయారు చేసి అందులో పిండి వేసి ఈ ఆవిరితో ఏంటంటే ఉడకనిస్తారు. ఈ ఉడకనిచ్చిన ప్రసాదం ప్రధానంగా అమ్మవారికి పెడతారు. అట్లాగేంటంటే మీకు 9 రకాలైనటువంటి మనకి పులుసు అంటారు కదా, పులుసు చేసుకుంటే మనం ఏదో ఒక 2-3 దినుసులు వేసి చేస్తాం. అలా కాకుండా 9 రకాల కూరగాయలతో వేసి ముక్కలు వేసి దాంతో పులుసు చేస్తారు. ముక్కల పులుసు అంటారు. 9 రకాల కూరగాయలు అంటే ఈ కంద ముక్కలు మామూలుగా ఏంటంటే సొరకాయ, బీరకాయ,
ఇవన్నీ వేస్తారనమాట. మనకి అన్ని రకాలు వేసి 9 రకాలు వేయచ్చు అనమాట. బెండకాయ, క్యారెట్, మనం ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చే టమోటాలు కూడా వేస్తున్నారు, వంకాయ, అన్ని కూడా 9 రకాల కూరలతో వేసినటువంటి పులుసు పెట్టి అది కూడా నివేదనగా అక్కడ స్వామివారికి పెట్టడం అనేది. అంటే నివేదనలో ఈ 2 ప్రధానమైనవి అమ్మవారి పెట్టడం. తర్వాత ఏంటంటే ఇందులో ఆచారంగా చేసేది, ఎవరైతే సంతానం లేని వాళ్ళు బూరెలతోనూ గారెలతోనూ పెట్టి, మాకు బూరెలు పెడితే మగపిల్లవాడు పుడతాడని, గారెలు పెడితే ఆడపిల్లలు పుడతారని అదొక ఆనవాయితీ. అలాగే సంతానం ఉన్న వాళ్ళు ఉంటారు, సంతానం వాళ్ళ ఆశీర్వచనం కోసం వీళ్ళేంటంటే మగపిల్లలు కనుక పుట్టారనుకోండి, వాళ్ళకేంటంటే ఈ 9 బూరెలు 9 రకాల బూరెలు తీసుకుని ఈ బూరెలన్నిటికీ మాల కడతారు. మనం కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత కనుక భైరవుడికి కనుక కాలభైరవుడికి ఎలా అయితే వేస్తారో అలాగే మనం ఏంటంటే సంతానం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ చక్కగా 9 మగపిల్లవాడైతే కనుక 9 బూరెలు తీసుకుని 9 బూరెలతో మాల చేసి వాళ్ళకి వేసి ఆశీర్వచనం ఇస్తారు. అలాగే ఆడపిల్ల ఉందనుకోండి 9 గారెలతో మాల చేసి ఆ మాల వేస్తారన్నమాట. వేసి తర్వాత ఏంటంటే అది మామూలుగా మనం వాయనం ఇచ్చిన కనుక ఇస్తాం కదా పని వాళ్ళకి, అలా ఇచ్చేసేసి వాళ్ళకి శుభం జరగాలి, నా పిల్లలు బిడ్డలు వృద్ధిలోకి రావాలి అనేటువంటిది ప్రధానం. దీంట్లో ఏంటంటే కథలో కూడా ఏంటంటే ప్రధానంగా ఒక 7 కొడుకులు ఉన్నారు ఒక ఆవిడకి, వాళ్ళందరికీ కూడా 6 కోడళ్ళకి సంతానం కలిగింది. 7వ కోడలకి ఏంటంటే ఇది మళ్ళీ 3వ నెలలో 4వ నెలలో వెళ్ళిపోవటం, లేకపోతే పుట్టిన తర్వాత వెళ్ళిపోవటం, ఫీటల్ బీటింగ్ సరిగా లేక మధ్యలో అబార్షన్ అయిపోవటం, ఇవన్నీ జరుగుతుండేసరికి వీళ్ళు ప్రతి వాళ్ళు ఆవిడని, అంటే పూర్వం ఏంటంటే ఈ మనకి వైదవ్యానికి ఎలా అయితే ఆడవాళ్ళని విసుకునేవాళ్ళు, ఇది గొడ్రాలని చెప్పేసి ప్రతి వాళ్ళు ఎగతాళి చేయటం ఇలా చేస్తుంటే ఆవిడ గర్భవతిగా ఉంటుంది. మళ్ళీ కరెక్ట్ గా ఈ పోలానమా వస్తుంది అనమాట. వచ్చేసరికి చేసుకుందామని అందరూ అనుకుంటుండగా ఈవిడికి ఆ రోజు కూడా డెలివరీ అయిపోయి మృత శిశువు పుడుతుంది. పుట్టేసరికి బాధపడిపోయి మళ్ళీ నాకు తోడుకోళ్ళందరూ నన్ను ఏమంటారో ఏంటో, నాకు ఇది వస్తుంది, మళ్ళీ అత్తగారు మామగారు బాధపడతారు, మా ఆయన బాధపడతాడని చెప్పేసి ఆ పుట్టిన బిడ్డని చక్కగా గుడ్డలో చుట్టేసి అక్కడ పెట్టేసి ఎవరికి చెప్పకుండా మామూలు గుడ్డలు పెట్టేసేసుకుని లోపల వచ్చేసి మళ్ళీ అలాగే ఉన్నట్టు క్యారింగ్ లానే వచ్చేసి అందరితో చక్కగా పూజ చేసేసుకుంటుంది. అంటే వీళ్ళందరూ ప్రతి సంవత్సరం వాళ్ళు చేసుకోకుండా అయిపోతే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళతో పాటు పూజ చేసుకుని ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి దుఃఖపడి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ సాయంత్రం పూట దాన్ని నేనే కలిపేద్దామని చెప్పేసి అక్కడ శ్మశాన వాటికి తీసుకెళ్ళేసి అక్కడ చేద్దామని చూసేసరికి పోలేరమ్మ తిరుగుతూ తిరుగుతూ గ్రామ రక్షణకి వచ్చి అమ్మవారికి కనిపించి, ఏంటి బాధపడుతున్నావు అంటే, ఇట్లా జరుగుతుంది నాకు, సంతానం అంతా ఇలా వెళ్ళిపోతుంది, వచ్చిన పుట్టిన సంతానం అంతా, నేను ఏ చేసిన ఈ జన్మలో చేసిన పాపం నాకు తెలియదు కానమ్మా, నేను చాలా ఇదిగా ఉంది నా కుటుంబంలో కానీ నాకు వంశాభివృద్ధి కలిగి ఎవడని నేను లేకపోతున్నానంటే, ఏం పర్వాలేదు అని చెప్పేసి ఆవిడ తీర్థం ఇచ్చి, ఈ తీర్థం ఆ పసివాడ మీద చల్లు, చక్కగా పేరు పెట్టి పిలువ ఉంటుంది, నీకు ఇష్టమైన పేరు పెట్టింది. ఆ నీళ్లు చల్లంగానే పిల్లవాడు లేచి వస్తాడు. ఆనందంగా పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వచ్చేస్తుంది అనమాట, నాకు బిడ్డ పుట్టాడని చెప్పేసి. అది వ్రత కథలో ఉన్నటువంటి ఇది. మనకి వరలక్ష్మి వ్రతంలో కనుక ఒక రౌండ్ తిరిగి గజ్జలు వస్తాయి, ఇలా వస్తాయి చెప్పారు. ఈ చక్కగా ఆవిడికి ఆ మాతృత్వాన్ని ఇస్తుంది అనమాట అమ్మ, గ్రామదేవత. అప్పటి నుంచి ఏంటంటే మనకి ధార్మికమైన దేవతలు ఎలాగో గ్రామదేవత ఏంటంటే ఈవిని రక్షించి ఆవిడికి సంతానాన్ని పునర్జన్మ ఇచ్చేసేసి వాళ్ళ వంశాన్ని నిలబెట్టింది. కాబట్టి ఆ గ్రామ దేవతలకి ఆధారంగా ఈ పోలాల అమావాస్యని ఆ రోజు ఆ అమ్మవారిని ఆ వృక్షంలోనే ఆవాహన చేసుకుని కంకణం కట్టి చేసుకుంటారు. ఇది ప్రధానంగా పోలాల అమావాస్య గురించి డీటెయిల్ గా చెప్పాలంటే ఏంటంటే ఈ కందమూలాగా ఉంటుందండి ఆనవాయితీ. కొన్ని ఇళ్లలో అయితే ప్రత్యేకంగా మనకి ఉంటుందమ్మా, ఖచ్చితంగా చేస్తారు. లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, సంతోషం ఏం లేదు. పిల్లలు ఉన్న వాళ్ళని, సంతానం ఉన్న వాళ్ళని ఏంటంటే పిల్లలకి పుట్టాలనుకున్న వాళ్ళని, పిల్లలు వృద్ధిలోకి రావాలనుకునే తల్లులు చేసేటువంటి వ్రతం. అంటే ఆడవాళ్ళు చక్కగా చూసుకుని తన పిల్లల కోసం, తన బిడ్డల కోసం, తన బిడ్డలు వృద్ధిలోకి రావాలి అని చేసుకునేటువంటి వ్రతం. మగపిల్లలు అయితే పుట్టిన వాళ్ళైతే బూరెల నివేదనకి పెడతారు, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళైతే పెడతారు, పిల్లలకు కూడా ఆ మాల వేస్తారు. ఇది ఆ సంతానం వృద్ధి కోసం తల్లి చేసేటువంటి ప్రధాన వ్రతం, గ్రామదేవతకి చేసే వ్రతం. ఇళ్లలోనే చేసుకోవచ్చండి, ఇళ్లలో చేసుకోవచ్చమ్మా. అంటే మన పెరడు ఉంటుంది కదా, తులసమ్మని పెడతారు కదా, అలా పెరడులో కూర్చుని మనకి చేసుకోవచ్చు. అంటే మామూలుగా అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఇంట్లో గోడకి పసుపు రాసి బొట్టు పెట్టి అలా కూడా చేస్తారు కొంతమంది. గోడకి మామూలుగా అంటే దీని రూపం ఉండదు, గోడకి పసుపుతో రౌండ్ గా చేసి 3 నామాలు పెట్టి 2 నామాలు పెట్టి మధ్యలో చుక్కలు పెట్టి అలా చేసుకుంటారు. ఈ మనకి
పిలకలు కనుక కంద పిలకలు దొరుకుతాయి కనుక ప్రశస్తంగా కంద పిలకలు పెట్టి వాటికే చేయటం అనేది ఉంటుంది. 2 పిలకలు పెట్టాలి, ఒకటి కాకుండా 2 పిలకలు పెట్టాలి. ఆ రోజు మామూలుగా ఏకభుక్తం ఉంటాము, మళ్ళీ ఏంటి భూసైనం చేయటం, ఇవన్నీ మామూలుగా నార్మల్ గా అన్ని వ్రతాలకే ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏంటంటే తల్లి మాత్రమే పిల్లల కోసం చేసే, పిల్లల అభివృద్ధి కోసం చేసేది ఆడవాళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి వ్రతం. నియమం అంటే ఏం లేదు, అందరూ చేసుకోవచ్చు. అందరూ చేసుకోవచ్చు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఇబ్బంది ఏం లేదు. సంతాన వృద్ధి కోసం, సంతాన సౌభాగ్యం కోసం, సంతానం బాగుండాలని చెప్పి తల్లి మనసుతో కోరుకోవడానికి చేసేటువంటి ప్రధానమైన వ్రతం. సెప్టెంబర్ 2 పూర్తిగా ఉంది. ఆ రోజు అది చేసుకోవచ్చు. ఉదయాన్నే తెల్లారుజామున చేసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకు వ్రతకాలం అని ఉంటుంది. వ్రతకాలం ఏంటి, ఏ వ్రతమైనా చేసేటప్పుడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా 5 భాగాలు చేసి మొదటి ప్రాతకాలం అంటారు, రెండవ దాన్ని వ్రతకాలం అంటారు. అంటే 9 నుంచి 11 దాకా ఆ వ్రతకాలంలో చేసుకుంటారు. అదే శ్రీరామనవమి లాంటి కళ్యాణాలు మధ్యాహ్నం అభివృద్ధి నగలను 12కి చేస్తారు, అపరాహ్నం 3 నుంచి 5 దాకా చేస్తారు. శివరాత్రి లాంటివి అర్ధరాత్రి చేస్తారు. ఈ 9 నుంచి 11 దాకా వ్రతకాలంలో చేసుకుంటారు. సోమవారం వచ్చింది కనుక మనకి ప్రశస్తమైంది, శివుడికి కూడా అనుకూలమైంది. గౌరీ అమ్మవారికి చేసేటప్పుడు ఆయనకు కూడా మనం నమస్కారం పెట్టుకుని చేసుకుంటాం. చక్కగా వివరించారండి. చాలా సంతోషం.